హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఫ్రైడే చిన్న మినీ వ్లాగ్. మార్నింగే ఫుల్ వర్షం వచ్చింది. మధ్యలో ఒక 10 to 15 మినిట్స్ చాలా ఎండ కాచింది కదా అని బట్టలన్నీ నీట్గా వాష్ చేశాను. మళ్ళీ వర్షం వచ్చింది. ఇంకా మా వారైతే ఇడ్లీ, పరోటా, పూరి ఇవన్నీ తీసుకొచ్చారు. ఎందుకంటే పప్పు నానబెట్టాను కానీ కరెంట్ లేదు. అదే ఇంకా హోటల్కి వెళ్ళినా చట్నీస్ ఉండవని తెలుసు, అట్లీస్ట్ టిఫిన్ అయినా తెచ్చుకుంటాం కదా అని చెప్పేసి ఇంకా ఫైనల్లీ పిల్లలిద్దరికి వేడి నీళ్ళు కూడా పెట్టేశాను. ఇంకా పులిహోర చేద్దామని చెప్పేసి చింతపండు గుజ్జు కూడా నానబెట్టాను. బట్ అది పులిహోర కాస్త సాంబార్ కింద చేంజ్ చేయాల్సి వచ్చింది. మా పిల్లలు పులిహోర ఈవినింగే కావాలి అన్నారు. ఇంకా అదే రసం కాబట్టి ఇంకా చింతపండు గుజ్జు కొంచెం పలుచగా చేసి ఇంకా సాంబార్కి కావాల్సిన ముక్కలు ఇవన్నీ కూడా నీట్గా కట్ చేసేసుకున్నాను. ఈరోజు సాంబార్ కూడా నేను కందిపప్పుతో చేయట్లేదు, పెసరపప్పుతో కూడా చేయట్లేదు. మరి ఏ పప్పు అనుకుంటున్నారా? శనగపప్పు పప్పుచారు తినాలనిపించిందంట మా వారికి. ఎప్పుడో వాళ్ళ మమ్మీ లాస్ట్ టైం అంటే అత్తయ్య కుక్ చేశారంట. శనగపప్పు బూరెలు వండినప్పుడు వాటర్ తీసి చాలా బాగుంది అంటే, సో మొన్న కందిపప్పుతో చేశారు మా పెళ్లి రోజును అన్నాడు. ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు ట్రై చేశాను. ఇది కుమ్మడానికి చాలా కష్టపడుతున్నాను. మిక్సీ అంటే పవర్ ఉంటే మిక్సీలో వేసి ఒక తిప్పేస్తాం కదా మనం, ఏది కష్టపడకుండా సులువుగా అయిపోతుంది. బట్ ఇలా దంచితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఫైనల్లీ ఒక లొటా దాంట్లో వేసుకుని నేనైతే కచ్చాపచ్చాగా చక్కగా అయితే మెత్తగా చేసేసాను. చేసిన దాన్ని నేనైతే చక్కగా సాంబార్ పెట్టేశాను. చాలా టేస్టీగా అనిపించిందండి. మీరు కూడా నాలానే చేస్తారా? ఎప్పుడైనా చేశారా? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా నా బొడ్డోడు స్కూల్కి అయితే వెళ్ళాను ఈరోజు. వాడికి ఆధార్ అప్డేట్ అవ్వలేదని మా మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. ఇదే గ్రౌండ్లో మేము ఆడుకునే వాళ్ళం. ఎంతైనా సరే స్కూల్ మెమరీస్, కాలేజ్ మెమరీస్ వేరే కదా. సో ఆ మెమరీస్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ.